బయట బ్యాండ్ మోగుతుంది. పొరుగు రాజ్యానికి చెందిన అతిథులు ఎవరు వచ్చినట్టున్నారు. సుబేదార్ రాజావారు 6 గుర్రాల బగ్గి ఒకటి వచ్చింది. గోవింద్ సెట్ వచ్చారు ఆ బగ్గీలో. గోవింద్ సెట్ 6 గుర్రాల బగ్గీలో వచ్చాడా? వెళ్ళి సిపాయిని పిలుచురా. ఆమీర్ కోట్లో 6 గుర్రాల బగ్గీలో ప్రయాణం చేసే హక్కు కేవలం రాజు కుటుంబం వారికి మాత్రమే ఉంటుంది. అలా బగ్గీలో వచ్చి ఇక్కడ దిగాడంటే అతనికి ఎంత తలబిరిసి ఉండాలి? నాన్నగారు వచ్చిన వారు రాజు కుటుంబానికి చెందినవారే కావచ్చు కదా. మమ్మల్ని తరచూ ఓ అనుమానం పీడిస్తుంటుంది. మీకు తక్కువగా ఉన్నది తెలివే లేక మీ వినికిడా అని. సుబేదార్ వచ్చి ఏమన్నాడో మీకు వినిపించలేదా? గోవింద్ సేట్ వచ్చాడు 6 గుర్రాల బగ్గీలో. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు? 6 సంవత్సరాలుగా ప్రభు. అయినా ఇంతవరకు రాజు కుటుంబాల వాహనాలేవో కూడా తెలుసుకోలేకపోతున్నావా? రాజు కుటుంబం నుంచి ఎవరు రానప్పుడు ఆ బ్యాండ్ వాళ్ళు ఎందుకంత ఉత్సాహపడిపోతున్నారు? రాజావారు అది రాజకుటుంబం బగ్గి అనుకున్నాం. అంటే 6 గుర్రాల బగ్గీలో వచ్చారు కాబట్టి వాళ్ళు రాజులే అనుకున్నారా? సింహానికి సింహం తోలు కప్పుకొని వచ్చిన నక్కకి ఉన్న తేడా ఏంటో తెలుసుకో. రాజులను మాత్రమే బ్యాండ్ బాజాలతో ఆహ్వానించాలి, కిరాణా కుట్టు వాళ్ళని కాదు. ఇంకోసారి ఇలా జరగకూడదు. చిత్తం రాజావారు. వెళ్ళు. రాజమాతకి ఇలా ప్రభువులు పని వాళ్ళన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆహ్వానం పంపాల్సిన అవసరం ఏమొచ్చింది? రండి, త్వరగా రండి. ముకుంద్, లోపలికి వెళ్దామా? అన్నయ్య, మీరు పెద్దవారు, మీరే ముందుండాలి. ఏమండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేం చేయాలి, లోపలికి వెళ్ళాలి. రండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నువ్వు చేయాల్సిన పని ప్రశ్నలు వేయడం కాదు, తల వంచి అతిథులకు స్వాగతం పలకాలి. అతిథులతో ఎలా ప్రవర్తించాలో ముందు తెలుసుకో. లేదంటే ఇవాళ ద్వారపాలకుల్లా నిలబడ్డావు, రేపు దీనికి కూడా పనికి రాకుండా పోతావు. ఇదిగో ఆహ్వాన పత్రిక, ప్రశాంతంగా చదువుకో. తప్పుకో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.